2019 ఎన్నికల్లో 151 సీట్ల మెజారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. అది ఒక్కడు సింగిల్గా పోటీ చేసి 151 సీట్లు తెచ్చుకుంటే నీ మీద ప్రజలంతా నమ్మకం పెంచుకొని నమ్మకంతో నీకు అంత భారీ విజయాన్ని కట్టబెడితే మీరు చేసిందేంటి? ఎవరైతే అధికారం మీకు ఇచ్చారో వారిని ప్రజలు, ఏ ప్రజలైతే మీకు అధికారం ఇచ్చారో ఆ ప్రజలకి మీరు ముఖం చాటేశారు. మిమ్మల్ని అంత భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకి ముఖం చాటేసి చివరికి 5 ఏళ్ళు తిరిగేలోపే ప్రజలు మిమ్మల్ని పాతాళానికి తొక్కేశారు. ఏ రోజైనా ఆత్మవిమర్శ చేసుకున్నారా? ఎందుకు మనల్ని ఇంత టాప్లో కూర్చోబెట్టి సడన్గా 5 ఏళ్ళు తిరిగేలోపే పాతాళానికి తొక్కేశారే అని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? అధికారంలో ఉన్నప్పుడేమో జనానికి గనపడలేదు, పరదాలు కట్టుకొని తిరిగారు. ఇప్పుడు మళ్ళీ అధికారం పోయినాక జనంలోకి వస్తాం అంటున్నారే. అంటే మీరు అధికారం ఉంటే అధికారంలో ఉన్నప్పుడే పట్టించుకోరు. అంటే మీరు అధికారం పోతే జనంలోకి వస్తారు, అమ్మా అయ్యా అనుకుంటా జనంలోకి వస్తారు. మళ్ళీ నాకు అధికారం మీరే దిక్కని వస్తారు జనంలోకి, అంతేనా? ఒక్కసారి ఆలోచించి ఆత్మవిమర్శ చేసుకోండి. ఎందుకు మనల్ని ప్రజలు ఇంతలా తిరస్కరించారు? ఎందుకు మనల్ని ప్రజలు 11 సీట్లే ఇచ్చి పాతాళానికి దొక్కారు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి.